హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ములక్కాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది ఆంధ్ర స్టైల్ అండి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత ములక్కాయలు, 3 టమాటోస్ తీసుకున్నానండి నేను, కొంచెం మీడియం సైజువి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ సరిపోతుందండి ఈ కర్రీకి. చూసారా నేను ఎంత క్వాంటిటీతో వేసాను, అంత వేస్తే సరిపోతుంది. మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేద్దాం. దాంతోపాటు మనము ములక్కాయ ముక్కలు కూడా వెంటనే వేసేయాలండి. రెండు ఒకటేసారి మనకి ఫ్రై అవుతూ ఉంటాయి, లేకపోతే ములక్కాయలు ఫ్రై అవ్వవు. తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని మనం లిడ్ తోటి ఒక 5-10 మినిట్స్ క్లోజ్ చేసాము అంటే అవి కొంచెం మగ్గుతాయి. మగ్గిన తర్వాత కొంచెం ఒక 5-10 మినిట్స్ అట్లా వదిలేద్దాం. అలా వదిలిన తర్వాత మనకి టమాటా ముక్కలు ఏదైతే మనం కట్ చేసుకున్నామో అవన్నీ వేసుకొని ఒక 5-10 మినిట్స్ మనం లిడ్ తోటి క్లోజ్ చేసుకుంటే, చూడండి కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము, ఎందుకంటే కొంచెం అన్ని ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి కదా, అందుకోసం. ఒక 5-10 మినిట్స్ తర్వాత కొంచెం కారం కూడా ఒక టేబుల్ స్పూన్ వేసాను నేను. మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి. అంతేనండి. ఇంకా నేను ఈ కర్రీలో ఇంకా వాటర్ యాడ్ చేయడం కానీ ఏం లేదు. కర్రీ రెడీ అయిపోయింది.